భుజం నొప్పి చిన్న వయసు కానీ మళ్ళీ వయసు కానీ చాలామందికి చూస్తున్నాం. పెద్దవాళ్ళలో కూడా ఏ కారణం లేదండి భుజం నొప్పి నెమ్మదిగా ఏదో స్టార్ట్ అయింది. దానికి కారణాలు ఏమై ఉండొచ్చు. ఇప్పుడు అయితే భుజం తిప్పడానికి రావట్లేదు అని చాలామంది అరుదుగా వస్తూ ఉంటారు. దాని గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. భుజం నొప్పి అన్నది తీవ్రత చాలామంది తగ్గించేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకి 2 భుజాలు ఉన్నాయి. ఒకటి ఇబ్బంది పెట్టినా రెండోది అంతటి చేసుకోవడం అలవాటు అయిపోయి దీన్ని నెగ్లెక్ట్ చేయడం మొదలు పెడతాం. భుజంతో చాలామందికి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే పైనుంచి ఏదైనా వస్తువు తీసేటప్పుడు కానీ, లేదంటే ఎప్పుడన్నా మనం ట్రావెల్ చేసినప్పుడు కూడా సడన్ బ్రేక్ పడినప్పుడు చేయి బెనకడం కానీ, మెలిపట్టడం కానీ, లేదా చాలామందికి ఇప్పుడు ఎక్కువ చూసేది ఏంటంటే డాగ్ లీష్. మా డాగ్ పరిగెత్తింది, మా పెట్ దాన్ని పట్టుకొని కంట్రోల్ చేయడానికి భుజం పట్టేసింది అని ఆలోచిస్తాం. చాలామందికి ఒక వారం రెస్ట్ ఇస్తారు, లేకపోతే వేరే చేతితోటి పనులు చేయడం మొదలు పెడతారు. దీన్ని పెద్దగా పట్టించుకోరు. ఇలా కాలక్షేపం అయిపోయి ఈ నొప్పి అన్నది ఎక్కువ తీవ్రంగా పరిగణించే అవకాశం కూడా ఉంటుంది. ఇది నెమ్మదిగా మొదలవుతుంది. కొంతమందికి 6 నెలల తర్వాత అవ్వచ్చు, కొంతమంది సంవత్సరం తర్వాత కూడా గుర్తొచ్చి అప్పుడు ఎప్పుడో జరిగిందండి. చాలామందికి ఏం జరిగిందో కూడా గుర్తురు. ఇలా నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ చేయి లేకపోతే ఈ చేయి వాడటం. ఆటోమేటిక్గా మనం చూస్తే చాలామందికి పనులు ఏంటంటే ఇలా చేసే పనులన్నీ ఇలా చేయడం మొదలు పెడతారు. అందుకు ఈ మెడ నొప్పి ద్వారా స్టార్ట్ అయిపోతుంది. ఈ భుజం నొప్పి అన్నది మర్చిపోతారు. ఇక్కడ ఏదో మెడ పట్టేసింది, మెడ నొప్పి స్టార్ట్ అయింది అని జనరల్ ఫిజిషియన్ చాలామంది దగ్గరికి డాక్టర్కి వెళ్ళి మందులు వాడటం మొదలు పెడతారు. లేదంటే సెర్వికల్ స్పాండిలోసిస్ వచ్చేసిందని మెడ పట్టీలు కూడా వాడటం సొంతంగా చాలామంది చూస్తూ ఉంటారు. ఇదిలా నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలామంది చాలా మిస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడన్నా ఒక వయసులో పెద్ద వయసులో వారికి ఏదైనా జరిగినప్పుడు కండ చిరిగే అవకాశం ఉంటుంది. డీజనరేటివ్ టేర్స్ అంటాం. స్వతహాగా చిరుగుతుంది. అది పని ఎక్కువ అవడం వల్ల కూడా చిరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు చిరిగేదో కూడా ఏమైందో కూడా తెలియదు, ఎందుకు చిరిగిందో కూడా తెలియదు. ఎప్పుడైనా మూమెంట్ ఒక దిశలో ఆగిపోతుంది అన్నప్పుడు దాన్ని వెంటనే మీరు ఆర్థోపెడిషియన్ సంప్రదిస్తే దానికి ఉన్న కారణం ఏంటని తెలుసుకోవాలి. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు ఆ సమస్యని తొందరగా తెలుసుకోవచ్చు. చిన్న ఇంజెక్షన్ తోటో ఫిజియోథెరపీతో పోతుంది. ఇది క్రానిక్ అయ్యే కొద్దీ మీరు పొద్దున్న ఆపరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ కఫ్ టేర్ అంటాం. లోపల 4 కండరాల్లో ముఖ్యంగా సూప్రాస్పైనేటస్ అన్న మజిల్ టేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ టేర్ అన్నది మనం రోజు మన భుజం వాడుతున్న కొద్దీ ఆ చిరుగు పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం లేదు. ఆ చిరుగు ఉన్నది, నాకు ఇబ్బంది ఉన్నది, దాన్ని కుట్టుకోవాలి ఆపరేషన్ పరంగా అంటే దాని రిజల్ట్స్ కూడా త్వరగా వచ్చిన వాళ్ళకి ఫలితం బాగుంటుంది. అదే నెగ్లెక్ట్ చేసి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే చిరుగు పెరుగుతుంది, అది ఇష్టానుసారంగా చిరిగే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటి, ముఖ్యంగా ఆ కండ బలం అన్నది కృషించిపోతుంది. అది చాలామంది ఆలోచించరు, పర్వాలేదని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ కండబలం లేకపోతే అది దూరం జరిగినా కుట్టినా కూడా ఉపయోగం ఉండదు. దాని ఫలితం మారిపోతుంది. ఆపరేషన్ చేసే విధానంలో ఏ మార్పు లేదు. కాకపోతే మీరు ఎప్పుడొచ్చి ఆపరేషన్కి అనుగుణంగా చేసుకుంటున్నారు అన్నది కూడా దాని మీద మీ ఫలితం కూడా ఆధారపడి ఉంటుంది. కండ ఎక్కువ చిరిగిపోయి దాంట్లో బలం లేకపోతే మనం ఎంత కుట్టినా దాన్ని పట్టుండదు. అందుకే ఏ సమస్య ఉన్నప్పుడన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి ఏం చేస్తే బెటర్ అనేది తెలుసుకోవడం మంచిదండి. నెగ్లెక్ట్ చేసినంత మాత్రాన నొప్పి పెరిగి వేరేగా పరిగణించే అవకాశం ఉన్నది. దాని ఫలితం కూడా అనుభవించే అవకాశం తగ్గిపోతూ ఉంటుందండి. థ్యాంక్ యూ.